పెద్దమ్మ గారు నా కోసం వెతుకుతారు. అయ్యో పిచ్చి భూమి, ఇక్కడే ఉంటే కనబడకుండా ఎందుకెళ్తుంది? ఒకవేళ నువ్వన్నట్టు నీకోసం వెతికినా చూసి చూసి మళ్ళీ ఇంటికొచ్చేస్తుందిలే. నేను నిన్ను సేఫ్గా తీసుకెళ్తాను. రామ్మా. రా భూమి, రా రా, పద. అన్నా కొంచెం త్వరగా పోనివా? అలాగేనమ్మా. ఏంటి? పెద్దమ్మ కావాలి. మీ పెద్దమ్మ గారు తప్పిపోయినట్టున్నారు. నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తామని చెప్పాం కదా, మా మీద నమ్మకం లేదా? దా కూర్చోదా. నువ్వు కార్తీ మమ్మీ. మమ్మీ, మనం త్వరగా వెళ్ళాలి. పాప కంగారు పడుతుంది. పాపని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం. నువ్వేం కంగారు పడుకు. ఏమైందమ్మా? కార్ స్టార్ట్ అవ్వట్లేదే. అమ్మా స్టార్ట్ చేయమ్మా, మనం వెళ్ళాలి కదా. సంధ్యమ్మ, అమ్మా అదుగో మా అమ్మ. అయ్యో నువ్వు పొరపడుతున్నావు. తను మీ అమ్మ కాదు. మమ్మీ నువ్వు త్వరగా పోనీ, మనం వెళ్ళాలి. తొందరగా స్టార్ట్ చేయి. వెళ్తాను. చిక్కినట్టు చిక్కి మిస్ అయిపోతుంది. అమ్మా త్వరగా పోనివమ్మా. స్టార్ట్ అవ్వట్లేదే. ఇప్పుడు సంధ్య మనల్ని చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. స్టార్ట్ అవ్వట్లేదు, ఎలా పొమ్మంటావు? భూమి, భూమి నువ్వు నాన్నమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? అమ్మగారి నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చి తింటూ ఉండమని చెప్పి కూరగాయల కోసం వెళ్ళింది. ఈలోపు అమ్మగారు మిస్ అయ్యారు. నేను ఇంటికి బయలుదేరాను. నీకు ఇంటి అడ్రస్ తెలియదు కదమ్మా, ఎలా వద్దాం అనుకున్నావు? ఆ రోజు మన ఆశ్రమానికి వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నన్ను గుర్తుపెట్టి మీ ఇంటికి సేఫ్ గా తీసుకెళ్తాం రామ్మ అని చెప్పి కారులో కూర్చోపెట్టారు. ఇంతలో నువ్వు వచ్చావమ్మా. అవునా? ఎవరు వాళ్ళు? మమ్మీ నువ్వు తొందరగా స్టార్ట్ చేయి. అదిగో ఆ కార్లో ఉన్నారు. అమ్మ అమ్మ స్టార్ట్ చేయమ్మా. స్టార్ట్ అవ్వవే. అయ్యో అమ్మ త్వరగా స్టార్ట్ చేయమ్మా. స్టార్ట్ అవ్వట్లేదే. పద 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 పద.
నిన్ను ఇంటి దగ్గర దించుతామని తీసుకెళ్తున్న వాళ్ళు నేను వచ్చానని చూసి కనీసం నన్ను కలవకుండా వెళ్ళిపోతున్నారు. నేను చాలా కంగారు పడ్డానమ్మా. ఈ లోపు వాళ్ళు వచ్చి మన ఇంటికి తీసుకెళ్తామని చెప్పి నన్ను కారు ఎక్కించుకున్నారు. ఇందులో నువ్వే వచ్చావమ్మా. నేను చూడగానే నా ప్రాణం లేచొచ్చిందమ్మా. నిజంగా వీళ్ళు పాపని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చే వాళ్లే అయితే నేను రాగానే హడావిడిగా వెళ్ళిపోవడం ఏంటి? వీళ్ళు ఎవరై ఉంటారు? ఆటో! మూడో గ్లాస్ ఇచ్చాను, ఇంకా కావాలా? నాకెందుకో ఈరోజు బాగా దాహం వేస్తోంది. బహుశా ఎండకు వెళ్ళొచ్చాను కదా, అందుకే అయ్యుంటుంది. నువ్వు బయటికెళ్ళి చాలాసేపు అయిందమ్మా. నీడనున్నా కూడా నీకు చెమటలు పడుతున్నాయంటే, గ్లాసుల మీద గ్లాసులు మంచినీళ్ళు తాగుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావు. ఏం మాట్లాడుతున్నా? నేను తప్పు చేయడం ఏంటి? శ్రీజ, ఏంటా మాటలు? అమ్మతో అలాగేనా మాట్లాడేది? అమ్మ తప్పు చేయడం ఏంటి? అనవసరంగా ఏదేదో మాట్లాడి అమ్మని బాధ పెట్టుకో. అన్నయ్య, అమ్మని నేను బాధ పెట్టడం కాదు, సినిమాలో చూపిస్తారే అలా అమ్మ ఈ మధ్య నాకు పెద్ద విలన్లా కనిపిస్తోంది. చూడురా, చూడు, నన్ను ఎన్నేసి మాటలంటుందో చూడు. అనవే, అను. మీ నాన్న చనిపోయిన దగ్గర నుంచి భారం అంతా నా నెత్తి మీద వేసుకుని నా రెక్కల కష్టంతో మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే నన్నెన్నైనా అంటావు నువ్వు. శ్రీజ, ఏంటమ్మా ఇది? ఎందుకు ఏడిపిస్తున్నావు? అన్నయ్య, ఈరోజు అమ్మ ఏం చేసిందో తెలిస్తే నువ్వు నాకన్నా ఎక్కువగా కోపడతావు. నేనేం చేశానే? అరే, వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఆ పిల్లే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని. ఆయన నన్ను అంటావేంటి? పాప నిన్ను వదిలేసి వెళ్ళడం ఏంటి? అంటే భూమి గురించి మాట్లాడుతున్నారా? సంధ్య, సంధ్య! అన్నయ్య, ఈవిడ గారు మార్కెట్కి వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ కొనిస్తానని భూమిని తనతో పాటు తీసుకెళ్ళింది. చిన్న పాపని సేఫ్గా తీసుకురావాలి కదా, తన్నక్కడే వదిలేసొచ్చింది. అమ్మా, శ్రీజ చెప్తుంది నిజమా? లేదురా, నేనెందుకు వదిలేస్తాను? ఆ పిల్లే నా చేయి పట్టుకుని నడుస్తూ ఉన్నట్టుండి అదే ఎక్కడో తప్పిపోయింది. నేను ఇంటికి వచ్చేసిందేమని అనుకుని ఇక్కడికి వచ్చేసాను. నాకేం తెలీదురా, నాకేం తెలీదు. అన్నయ్య చూడు, అమ్మ తడపడుతోంది, మాటి మాటికి చెమటలు తుడుచుకుంటుంది. ఈవిడ బాలకం బట్టి చెప్పొచ్చు తను ఖచ్చితంగా తప్పు చేసిందని. భూమి అంటే తనకిష్టం లేదు, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటోంది. భూమికి ఐస్ క్రీమ్ కొనిస్తానని తన్ని నమ్మించి తీసుకెళ్లి పాపం ఎక్కడో వదిలేసొచ్చింది. వదిన వెళ్ళి చాలాసేపు అయింది. భూమి దొరికిందో లేదో తలుచుకుంటేనే భయం వేస్తోందన్నయ్య. అదిగో వదినొచ్చేసింది. అమ్మో, ఈ పిల్ల మళ్ళీ ఊడిపడింది. ఇప్పుడు అందరూ కలిసి నన్నేం తిడతారో ఏంటో. అమ్మా భూమి, ఏమండి, మార్కెట్లో అమ్మగారు అమ్మగారు అంటూ ఏడుస్తూ తిరుగుతుందంటండి. అప్పుడే ఎవరో వచ్చి మన ఇంటికి తీసుకెళ్తామని చెప్పి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళబోయారు. నేను వెళ్ళకపోయి ఉంటే భూమి సేఫ్గా తిరిగొచ్చేదన్న నమ్మకం నాకు లేదండి. దేవుడి దయ వల్ల భూమి మన ఇంటికి క్షేమంగా తిరిగొచ్చింది.
ఇలాంటి పనులు కూడా చేస్తావా? ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? నాకేం తెలియదని చెప్తున్నాను కదా. నాకు తెలుసు, ఇదంతా నువ్వే చేసావు, నాకు తెలుసు. భూమి ఆశ్రమంలోనే ఎన్నో కష్టాలు పడిందమ్మా. వచ్చిన దగ్గర నుంచి భూమి అంటే అసలు ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నావు. మహా అయితే పెట్టేది పిడికెడు భోజనమే కదా, అది మనకి ఏం భారం అవుతుందమ్మా? భూమికి అమ్మా నాన్న ఎంత ముఖ్యమో మాకు పిల్లల ప్రేమ కూడా అంతే ముఖ్యమమ్మా. చనిపోయిన పాపని భూమిలో చూసుకుంటుంటే నీకొచ్చిన నష్టమేంటమ్మా? అప్పటికీ శ్రీజ చెప్తూనే ఉంది, నువ్వు మారిపోయావు అని. మరి ఇంతలా దిగజారిపోతావు అనుకోలేదు. కనీసం పసిపాప అని కూడా చూడకుండా తీసుకెళ్లి వీధిలో వదిలేసి వస్తావా? భూమికి ఏమైనా జరుగుంటే ఆ పాప నీకే కాదమ్మా, మన కుటుంబం మొత్తానికి తగులుతుంది. ఇది అన్యాయం అమ్మా. అసలు నువ్వు భూమి జోలికి వెళ్ళకు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి మా కూతురు. ఇంకోసారి ఇలాంటి పనులు చేసి మాతో చీకొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోకు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి టెన్షన్ పట్టాం. మాటి మాటికి చెమటలు తుడుచుకోవడం చూస్తేనే అర్థం అవుతోంది నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో. నువ్వు కూడా ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదమ్మా. నా కూతురు నా కొడుకు తిట్టడం అయిపోయింది. ఇక మిగిలింది నువ్వే. నువ్వు కూడా నన్ను నానా మాటలని ఆడిపోసుకో. నేను మీకు చులకనైపోయాను కదా. ఏమే బుడ్డదానా, నేను నిన్ను తీసుకువెళ్ళి వదిలేయాలనుకున్నానా? నువ్వే కదా నా చేతిలో నుంచి దూరం అయిపోయావు. నేను అదే చెప్పాను అమ్మగారు. మీరు నన్ను వదిలేదు, నేనే మిస్ అయిపోయాను. తప్పు నాదే అమ్మగారు, మీది కాదు. అత్తయ్య, అక్కడేం జరిగిందో ఏంటో తెలియదు కానీ భూమి నాకు కనిపించిన దగ్గర నుంచి దీంట్లో తప్పంతా నాదే అని తన మీద వేసుకుంది. కానీ మీ గురించి ఒక్క మాట కూడా అనలేదత్తయ్య, చెప్పదు కూడా. ఎందుకంటే అది నా కూతురు అత్తయ్య. ఏ తల్లి కన్నబిడ్డో తెలీదు కానీ భూమిలో నా లక్షణాలే కనబడుతున్నాయి. ఒకవేళ నా కూతురు వల్లే నన్ను అందరూ నానా మాటలు అంటున్నారు అని మీరు బాధపడుంటే నన్ను క్షమించండి అత్తయ్య. కానీ దయచేసి నా నుంచి నా కూతుర్ని మాత్రం దూరం చెయ్యొద్దు, ప్లీజ్ అత్తయ్య. భూమికి ఐస్ క్రీమ్ కొనిస్తానని తన్ని నమ్మించి తీసుకెళ్లి పాపం ఎక్కడో వదిలేసొచ్చింది. ఇంకోసారి ఇలాంటి పనులు చేసి మాతో చీకొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోకు. కానీ దయచేసి నా నుంచి నా కూతుర్ని మాత్రం దూరం చెయ్యొద్దు. అమ్మా, అమ్మా, అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అమ్మా, అయ్యో అత్తయ్య, అమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మా, లే అమ్మా. అత్తయ్య, అమ్మా, 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 అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అయ్యో అత్తయ్య, అమ్మా, అత్తయ్య. శ్రీజ, బీపీ డౌన్ అయినట్టుంది. త్వరగా వెళ్ళి నీళ్లలో ఉప్పు కలిపి తీసుకునిరా. అత్తయ్య, 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 అత్తయ్య,
కొంచెం వాటర్ తాగండి. అమ్మా, ఇప్పుడు నీకెలా ఉందమ్మా? అమ్మా, ఏమండి, అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయండి. వద్దు, ఏ డాక్టర్కి ఫోన్ చేయొద్దు. నన్ను ఇలా వదిలేయండి. ఏ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత. అమ్మా, దయచేసి నువ్వు అలా మాట్లాడొద్దు. నువ్వు తప్ప మాకెవరున్నారు? నీకేమైనా అయితే మా పరిస్థితి ఏంటమ్మా? అయినా ఇప్పుడు ఏమైందని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నీ మైండ్ని డిస్టర్బ్ చేసుకుని ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. అమ్మా, నువ్వు మాకున్న ఏకైక పెద్ద దిక్కు. నీకేమైనా అయితే నేను చెల్లి మాత్రమే కాదు, సంధ్య కూడా తట్టుకోలేదమ్మా. మాకు నువ్వు కావాలమ్మా. నేను ఇప్పుడేమీ మాట్లాడే పరిస్థితుల్లో లేనురా. నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి. మీ అందరికీ దండం పెడతాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. ఏమండి, అత్తయ్యకి కాస్త రెస్ట్ అవసరం. పదండి. అత్తయ్య, రెస్ట్ తీసుకోండి. శ్రీజ, నీళ్ళు, కాసన్ని మంచినీళ్ళు ఇవ్వవే. శ్రీజ, నీళ్ళు, నీళ్ళు. అమ్మా, అమ్మగారు, నీళ్ళు. నీ వల్లే కదే నాకు ఈ పరిస్థితి. ఏ గడియలో పుట్టావే? నిన్ను కన్నవాళ్ళు ఆశ్రమంలోనే వదిలేశారంటే నువ్వెంత దురదృష్ట జాతకురాలువో నాకిప్పుడు అర్థం అవుతుంది. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు ఈ పరిస్థితి వచ్చిందే. ఏ రోజు నా మాట కాదనని నా పిల్లలు ఈరోజు నీ వల్ల నాకు ఎదురు తిరుగుతున్నారు. నీ వల్ల నన్ను చీకొడుతున్నారు. నీ వల్ల నన్ను అనరాని మాటలు అంటున్నారు. రోజు రోజుకి నిన్ను చూస్తూ ఉంటే నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. నువ్వు కనిపించిన ప్రతిసారి నీలాగే ఎక్కడో ఒక చోట నా మనవరాలు ఉండుంటుంది కదా, దాన్ని చూడకుండా నేను ఇలాగే ఉండిపోవాల్సి వస్తుందేమోనని నాకు బాధ ఎక్కువైపోతుంది. నువ్వనే దానివి ఇంట్లో అడుగు పెట్టకపోయి ఉంటే నాకు మనవరాలుందన్న విషయం కూడా నాకు గుర్తుండేది కాదు. ఎందుకు వచ్చావే నువ్వు? నా ప్రాణాలు తీయడానికా? నన్ను చంపడం కోసమా? లేదమ్మగారు, మీరు బాగుండాలి. నేనెప్పుడు మీ చెడు కోరుకోను. అలా కోరుకోని దానివే అయితే నేను నిన్ను కావాలనే మార్కెట్లో వదిలేసొచ్చాను. ఎందుకు వచ్చావే మళ్ళీ? నేను బతికుండాలని కోరుకునే దానివే అయితే అటు నుంచి అటే వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను చంపడం కోసమే కదా నువ్వు వచ్చింది. నేను బతికుండటం నీకిష్టం లేదు కదే. అమ్మ మహాతల్లి నా ప్రాణాలు తీయడానికి ఆ యమధర్మరాజే నిన్ను పంపించుంటాడు.
నువ్వు ఇంట్లో ఉన్నంత కాలం నేను ప్రశాంతంగా బతకలేను. చిన్నదానిపైన నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు ముందు ఇంట్లోంచి వెళ్ళిపోవే. లేదంటే 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 నా ప్రాణాలే పోతాయి. నువ్వు ఇక్కడుండి నా ప్రాణాలు తీస్తావా? లేదంటే ఎవరికి చెప్పకుండా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా ప్రాణాలను కాపాడతావా? అలా కాదంటే నీ వల్లే నా ప్రాణాలు పోతాయే. లేదమ్మగారు, నేను దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో ఉన్నంత కాలం నేను ప్రశాంతంగా బతకలేను. మమ్మీ కారాపు కారాపు కారాపు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేది భూమే కదా?